మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగొచ్చింది. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించింది. ఆగస్టు 20లోగా బర్లీ పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా ఆగస్టు 15 లోపు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతుల సమస్యను కూడా పరిష్కరించి రైతుల నుంచి మామిడి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఒకవేళ కంపెనీలు కనుక రైతుల నుంచి మామిడి కొనుగోలు చేయకపోతే ఆ కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాట ఫలితం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలికి వెళ్ళకపోతే ఈరోజు ప్రభుత్వం స్పందించేది కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాలెం వెళ్ళకపోతే అక్కడ రైతుల సమస్య పరిష్కారం అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి సమస్య ఉంటేనే అక్కడికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సమస్యను క్రియేట్ చేసుకొని అక్కడికి వెళ్ళి సమస్యను సృష్టించడం లేదు. రైతుల సమస్య నిజంగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి రైతులను పరామర్శించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ముందే కనుక ఈ సమస్యలను గుర్తించి రైతుల సమస్యలు పరిష్కరించి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళేవారు కాదు. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు, వారిని పరామర్శించారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పుడు దిగొచ్చి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 20 లోపు బర్లీ పొగాకును కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ఆగస్టు 15 లోపు మామిడి రైతుల నుంచి మామిడి కొనుగోలు చేయాలని ఆదేశించింది. వాస్తవంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, వారికి సంబంధించినటువంటి బినామీ కంపెనీలు మామిడి రైతులను మామిడి కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో ఈ అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకంగా మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వం గత్యంతరం లేక మామిడి రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలు చేయకపోతే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాట ఫలితం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ అనవసరంగా జగన్మోహన్ రెడ్డి సమస్యలు సృష్టిస్తున్నారు, జన సమీకరణ చేస్తున్నారు, జన సమీకరణగా వెళ్ళి అక్కడ సమస్యలు సృష్టిస్తున్నారంటూ పదే పదే విమర్శిస్తోంది. వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళకపోతే ఈ సమస్య పరిష్కారం అయ్యేది కాదు, కనీసం రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా వచ్చేది కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆ సమస్య బయటి ప్రపంచానికి తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి సమస్య వెలుగులోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గతంలో కేంద్రానికి లేఖలు రాసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి రైతుల నుంచి మామిడి కొనుగోలు చేసేలా, పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వాస్తవంగా ప్రభుత్వం యొక్క ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళకపోతే, ఆ సమస్య బయటికి రాకపోతే రైతుల నుంచి, ప్రజల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి ఉండదు. అలాగే ప్రభుత్వం కూడా ఆ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉండదు. ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వానికే లాభం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం ద్వారా ఆ సమస్య బయటికి రావడం, ప్రజలకు తెలియడం, ప్రభుత్వ విధానం గురించి ప్రజల్లో చర్చకు రావడం, దేశవ్యాప్తంగా కూడా మీడియాలో ఈ అంశం పైన చర్చకు రావడంతో గత్యంతరం లేక రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ అంశం పైన చర్యలు తీసుకుంది, ఆ రైతుల సమస్యలను పరిష్కరించింది. నిజంగా అక్కడ సమస్య లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళేవారు కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్కువ జనంతో వెళ్ళొచ్చు కదా అని తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు జన సమీకరణ చేయడం లేదు. చుట్టూ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు, చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాల ప్రజలు స్వచ్ఛందంగా అక్కడికి తరలి వస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి, ఏం మాట్లాడతాడో వినడానికి అక్కడి ప్రజలు వస్తున్నటువంటి సందర్భం. వాస్తవంగా సమస్య ఉన్నటువంటి రైతులు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు స్వచ్ఛందంగా తరలి వస్తారు, పార్టీలకు అతీతంగా తరలి వస్తారు. ఇలాంటి సందర్భంలో అక్కడ భారీ జన సమీకరణ కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం, తెలుగుదేశం పార్టీ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలనే జన సమీకరణ చేస్తున్నారు, కావాలని అక్కడ సమస్య సృష్టిస్తున్నారంటూ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళకపోతే, జనం ఆ స్థాయిలో గుమిగూడకపోతే, జనంలో ఆ చర్చ జరగకపోతే ఈరోజు రైతాంగం సమస్యలు పరిష్కారం అయ్యేవా? బర్లీ పొగాకు రైతుల సమస్య పరిష్కారం అయ్యేదా? రైతుల నుంచి కంపెనీలు కొనుగోలు చేసేవా? ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేవా? అదేవిధంగా మామిడి రైతులకు సంబంధించి సమస్య పరిష్కారం అయ్యేదా? ప్రభుత్వం చర్యలు తీసుకునేదా? కొనుగోలుకు ఆదేశాలు ఇచ్చేదా? ఇలా ఏ రకంగా చూసుకున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడం ద్వారానే, ఆ సమస్యను ప్రస్తావించడం ద్వారా
చర్చ లేపడం ద్వారానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సమస్యను పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ లేని సమస్యను సృష్టించడం లేదు, కావాలని అక్కడికి వెళ్ళడం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ప్రజల సమస్యలను, ముఖ్యంగా రైతాంగం సమస్యలను పరిష్కరించగలిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉండదన్న విషయాన్ని గుర్తిస్తే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విమర్శించాల్సిన పని ఉండదు, అక్కడ సమస్యలను ప్రభుత్వమే క్రియేట్ చేయాల్సిన పని ఉండదు, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవసరమే ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించగలిగితే రాష్ట్ర ప్రజలు బాగుపడతారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.